విరిజల్లు 8వ భాగం. ఆవేశం తగ్గని ఆలోచనతో మళ్ళీ అన్నాడు. అలాగే కులం పోని మతం పోని చివరికి ప్రాణం పోయినా సరే నిన్ను భార్యగా పొందితే చాలు, నువ్వు నా భార్యవు అన్న ఊహ నిలిస్తే చాలు. నీ ఇష్టం చెప్పు విరజ, నన్ను చేసుకోవటం ఇష్టం లేక అలా అంటున్నావా? నిష్ఠూరంగా చూస్తూ అంది. ఆ మాట ఎలా అనగలుగుతున్నావు వేణు? అవును, నువ్వు మారిపోతున్నావు. నా వేణువి కావు నువ్వు, మరెవరో ప్రవేశించారు. లేకపోతే నాకు అయిష్టమని అడగటం నేను వినకూడని వినరాని మాట. నన్ను అంత క్రిందగా దించివేయకు వేణు. నా ఇష్టం నా మనసు అన్నావు. అది తెలుసుకుని కూడా మళ్ళీ ప్రశ్నిస్తే ఏం జవాబు చెప్తాను వేణు? అయినా చెబుతున్నాను విను. నా ప్రాణమైనా వదలగలను, కానీ నిన్ను విడిచి ఉండలేను, అది నిజం. కానీ ఈ జన్మకిక భర్త అని సంఘం దృష్టిలో పిలుచుకునే అదృష్టం లేదు. ప్రియునిగా ఆరాధ్య దైవంగా మనసులో నిలిచిన నిన్ను పూజించుకోవటం తప్ప నా జీవితానికి మరో లక్ష్యం లేదు. కానీ చెబుతున్నా విను వేణు, ఇక ముందు ఎప్పుడు మన వివాహ ప్రసక్తి తేవద్దు. మనకి పెళ్ళయింది. పూర్వజన్మలో కానీ వచ్చే జన్మలో కానీ ఇది సంధి జీవితం. నాకు నా ఇష్టం అంటావెప్పుడు? నా ఇష్టం ఏమీ ఒకటి ప్రత్యేకంగా ఎప్పుడూ లేదు. నీ ఇష్టమే నా ఇష్టం. నువ్వే నేను, నేనే నువ్వు. అప్పుడైనా ఇప్పుడైనా నువ్వే నా భర్తవు. సామాన్యులకి పెళ్ళి కావాలి, తాళి కావాలి, మనకెందుకు? నేను నీ భార్యని. ఈ తుచ్చమైన శరీరంపై నీకు భ్రమ లేదు. నీకు తెలుసు, సదా నేను నీ గుండెల్లో నిలిచే ఉన్నాను. ఇక భౌతిక శరీరాలు కలిసి జీవిస్తే ఎంత, జీవించకుంటే ఎంత. నువ్వు ఆ జన్మలో కట్టిన తాళి ఇంకా ఈ జన్మలోనూ ఉంది. ఈ దేశంలో పతివ్రత చావదు, భర్త వెనువెంటనే నీడలా వస్తుంది. ఒక్కోసారి విపరీతమైన వెలుగులో ఆ నీడ కనిపించకపోవచ్చు. అంత మాత్రాన నీడ అనేది లేకుండా పోదు. అది ఎప్పుడూ ఉంది. నీడ లేని మనిషి లేడు, మనిషి లేని నీడ లేదు. నువ్వు లేని నేను లేను, నేను లేకుండా నువ్వు ఉండవు. దయచేసి మళ్ళీ వివాహ ప్రసక్తి తేవద్దు. ప్లీజ్ నన్ను క్షమించు వేణు. అవమానానికి, అన్యాయానికి, అవగుణానికి లోను కాకూడదనే కోరిక తప్ప మరేమీ లేదు నాలో. నన్ను మరేమీ ప్రశ్నించకు వేణు. నా గుండె పగిలిపోతుంది. ఈ కృష్ణలోనే కలిసిపోదన్నా వేణు? నాకంతకంటే గత్యంతరం కనిపించటం లేదు. నల్లని కృష్ణానదిలో ఆమె గజ్జల జలం జలజల జారి కలిసి ప్రవహించసాగింది. ఇంకేం, బొట్టు పెట్టించారు, కట్టు మార్పించారు. అలాగే ఇల్లాలుగా కూడా చేసుకోరాదు? నర్సింగ్ హోమ్ నుంచి వచ్చి రాకముందే కప్పుని అందిస్తూ అంది. టై విప్పబోతున్న వాడల్లా ఆమె ముఖంలోకి చూశాడు. ఆ వదనంలో అతనికెప్పుడు అమాయకత, అభిమానం తెలియనితనం కనిపిస్తుంది. మచ్చుకైనా ఈర్ష్య, అసూయ, క్రోధం, క్రౌర్యం కనిపించవు. కనిపించే ముఖంలో దోషం ఉందో, చదివే నేత్రాల్లో ఉందో తెలియదు. ఏం అలా చూస్తారు? నేనేం కానిమాట అంటున్నానా? వెంట వేసుకుని తీర్థయాత్రలు చేసొచ్చారు. క్రైస్తవురాలిని హిందూ స్త్రీగా మార్చారే, అలాగే మతం కూడా ఇప్పించరాదు? మనసే ఇచ్చిన వారికి, మమతే దానం చేసిన వారికి మతం ఇప్పించటం ఏమంత కష్టం లేండి. అతనేమీ జవాబు చెప్పకుండా ఉండటంతో రెచ్చిపోతూ అంది కోపంగా. కోపంలో అర్థం లేకుండా మాట్లాడే వారికి అవతలి వారు జవాబు చెప్పకపోతే మరీ రెచ్చిపోతారు. ఎందుకు జవాబు చెప్పరు? అయినా ఇలాంటి వాటికి జవాబు ఎందుకు చెబుతారులేండి. అసలు నేనెవర్ని? మీ మనసు దోచుకున్న దానిని, మీ మనసులో చోటు చేసుకున్న దాన్ని. మనిషికి ఓ భార్య ఉండాలని మర్యాద మేరకు మాంగల్యం నా మెడకి బిగించారే కానీ మనసైన మనువు తాళి కట్టకున్నా, తలంబ్రాలు పోయకున్నా వేరే ఉందిలేండి. పడకుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. అర్థం లేని వాగుడు అని తీసివేయలేకపోయినా అనర్థదాయకమైన ధోరణిలో ఏం జవాబు చెప్పినా ఈ ఆటం బాంబు మరింత ప్రేలుతుందని మౌనాదేవి శరణుజొచ్చాడు. నిరసనగా అంది. వాగి నేను చావవలసిందే కానీ మీ నుండి జవాబు వస్తుందని నాకు నమ్మకం లేదులేండి. ఒక వ్యక్తిని ఎదురుగా కూర్చోబెట్టుకొని తనకు అన్యాయం చేస్తున్నాడని నిందించే వాళ్ల శృతి చివరికి రాగాన పడటం సహజం. దొంగతనం చేస్తూ దొరికిన వారిని అడిగితే దొంగతనం చేయలేదని అనలేరు, చేశానని ఒప్పుకోరు. అడిగిన ప్రయోజనం శూన్యం. అయినా స్త్రీ హృదయం నిలువలేదు. బావా మనసులోని దుఃఖాన్ని, కోపాన్ని బయటికి పంపింది. శాంతించదది. ఎన్నాళ్ల నుంచో మధురమైన బంధాన్ని ఊహించుకొని మీ చెంత చేరిన క్షణాలని పదిలంగా మనసులో పొదువుకొని
కాపురాన్ని కళకళలాడేట్టు చేసుకోవాలనుకున్న నాకు మీరు ప్రసాదించే వరం ఇదేనా బావా? ఆమె అన్న చివరి మాట మనసుని నిలువునా కోసివేసినా ఏమీ జవాబు చెప్పకుండా మౌనాదేవిని మరింత బిగ్గరగా కౌగిలించుకున్నాడు. ఇక నిలవలేక అతని పాదాల దగ్గరగా వచ్చి కూర్చుని బూట్లు విప్పుతూ అంది, నేనంటే మీకింత ఇష్టం లేదని నాకు మన పెళ్లికి ముందు తెలియదు బావా. మా నాన్న మీరు నేనంటే ఎంతో ఇష్టపడుతున్నారని చెప్పిన రోజున బావా మరదళ్ల బాంధవ్యాన్ని శాశ్వతం చేయటానికి స్థిరపడుతున్నారని, శాశ్వతం చేయబడుతుందని సంతోషించానే కానీ మీ మనసుకు ఓ కళ్ళెంలాగా తయారవుతానని కలలో కూడా అనుకోలేదు బావా. స్వప్నంలోనైనా చూచాయగా తెలుసుంటే మీ నీడలకైనా వచ్చేదాన్ని కాదు. అక్షతారోహణ చేసిన క్షణంలో మన దాంపత్య జీవితం అలాగే గుబాళిస్తుందని అనుకున్నాను, కానీ ఇలా నిర్గంధ కుసుమంలా అవుతుందని అనుకోలేదు. తలంబ్రాలు పోస్తున్నప్పుడు మీ మనసును మల్లెలుగా మార్చి నన్ను అలంకరిస్తున్నారని అనుకున్నాను, కానీ చిల్లిపోయిన మీ మనసుతో చల్లుతున్నారని అనుకోలేదు. సప్తపది తిరిగేటప్పుడు అది సఖ్యానికి నాంది అవుతుందనుకున్నాను, కానీ ఆ సప్తపది మేరకే మన సఖ్యం ఆగుతుందని అనుకోలేదు. కొందరి మనసు చాలా చురుగ్గా ఉంటుంది. ఆలోచనలు అతి సుకుమారంగా సున్నితంగా ఉంటాయి. ఊహాలోకాల్లో స్వరవీధుల్లో సంచరిస్తూ ఉంటారా భావుకులు. కాస్త మాయా సహితమైన ఈ ప్రపంచంలో భావన పడిపోతారు. లేదు అని వాస్తవిక ప్రపంచంలో ఆ ఊహలు చెల్లవని, వాటిని ఆధారంగా చేసుకొని నిర్మించుకున్న పేకమేడలు కూలిపోతాయని వాళ్ళకి తెలీదు. అందుకే మానవుడు బోల్తా కొడుతున్నాడు, అయినా మనసు మారటం లేదు. సాక్స్ విప్పిన పాదాలపై కన్నీరు జారేసరికి ఉలిక్కిపడ్డాడు. కనులు తెరిచి చూశాడు. ఎర్రబడిన కనులతో, జాలుతున్న కన్నీటితో, బాధతో ఉంది. అతని మనసు సదా ఆమె వైపు ప్రవహిస్తూనే ఉంటుంది. సదా ఆర్ద్రమైన అతని చిత్తంలో ఆమె నాటిన వలపు విత్తనం మొలకెత్తిందే కానీ పెరగలేదు. ఇద్దరూ భావుకులు, ప్రేమజీవులు. కానీ వాళ్ళిద్దరినీ ఒక్కరిని చేసిన వాగ్దేవి వాళ్ళిద్దరి మనోగతాన్ని సరిగా వెల్లడించలేకపోతుంది. పుష్కలంగా జారుతున్న నీరు పంటచేలకి పక్కగా పారుతూ వ్యర్థమైనట్లుగా వాళ్ల ప్రేమలు ప్రవహిస్తున్నాయి. ఎందుకిలా చేస్తున్నావు సావిత్రి? నా మనసు అలా అని అన్నానా? నన్ను అర్థం చేసుకునుంటే నువ్వు ఇలా అనేదానివి కాదు. అర్థం చేసుకోకుంటే మానే, అపార్థం చేసుకోవద్దు. నువ్వు అనుకున్న భావన నీ మనసులో లేనే లేదు. ఊహించుకున్న మాటలన్నీ అనాలోచితంగా వదిలి నన్నెందుకు బాధిస్తావు? నువ్వు బాధపడుతూ నేను బాధపడుతూ ఇలా ఎన్నాళ్ళు? ఇదేం బాగుండలేదు సావిత్రి. మనం ఒకరి హృదయాలు మరొకరు చదవటం నేర్చుకోవాలి. ప్రశాంత స్వరంతో అతను చెబుతున్నా ఆమెకి స్వాంతన చిక్కటం లేదు. నాకు తెలుసు బావా, మీ మనసు ఎప్పుడు మీ విరజ వెంటే ఉంటుంది. అన్యథాలోచనలు మీకు రానే రావు. నర్సింగ్ హోంలో ఉన్నా ఇంట్లో ఉన్నా అనుక్షణం మీ ఆలోచనలని ఆమె ఆక్రమించుకుంటుంది. చివరికి పడక మీద కూడా మీ ఆలోచనలు ఆమె మీదే పోతూ ఉంటాయి. ఏం చెయ్యను బావా? భగవంతుడు నాకు చావునైనా ప్రసాదించకుండా ఉన్నాడు. మీ నుండి వేరైపోయి మీకోసం, మీ సుఖం కోసం మరణించడమైనా మేలు బావా. కనీసం నా చావుతోనైనా మీకు సుఖం దక్కితే అంతకంటే నేను కోరుకునేదేమీ లేదు బావా. ఉన్నదానిలో ఉప్పెన అన్నట్లుగా, పైగా నీకీ దర్పం ఒకటి. ఎందుకో నేనే కాదనుకుంటే నా సంతానం కూడా మిమ్మల్ని ఎంత బాధిస్తుందో బావా. అయినా నాకు ఈ కాన్పులో సుఖంగా బయటపడతానని నమ్మకం లేదు. నాది బలహీనమైన శరీరం. ఇక ఇప్పుడు మనసు కూడా బలహీనమైపోయింది. నాకు తెలుసు బావా, ఇంకెక్కువ రోజులు బ్రతకను. అతి సున్నితంగా ఆమె నోరు మూసి అన్నాడు. చావు నువ్వు కోరుకున్నంత సులభంగా ఎప్పుడూ లభ్యం కాదు సావిత్రి. పిచ్చి ఆలోచనలు మానుకో దయచేసి. నిండు గర్భవతివి, ప్రశాంతమైన చిత్తంతో ఉంటేనే మనకి పండంటి పాపాయి పుడతాడు. ఎందుకలా నీ మనసుకి తోస్తుందో కానీ. నువ్వంటే నాకు ఎంత ప్రేమ సావిత్రి. కానీ అది వెల్లడి చేసే సంఘటనలు కానీ మాటలు కానీ రాలేవు. అతని చేతిని పక్కకు తొలగించి టై విప్పి కోటు విప్పబోతూ అంది. ఓదార్చడానికి కూడా మీరు మాటలు వెతుక్కుంటున్నారా బావా? పండంటి పాపాయి, పండంటి సంసారం, ఇవన్నీ ఎవరికోలే బావా దక్కేది. ఏ జన్మలో నేను ఏ సంసారాన్ని విచ్ఛిన్నం చేశానో ఆ శాపం నన్నిలా వెంటాడుతోంది. నేనేం చేస్తాను బావా? ఈ జన్మలో తెలిసి ఎవరికి అన్యాయం కానీ అపరాధం కానీ చెయ్యలేదు.
ఏ జన్మలో తెలుసో తెలియకో చేసిన దానికి నన్ను ఇలా శిక్షించడం అన్యాయం బావా. భగవంతుడు సమవర్తి. నన్ను ఇలా అన్యాయంగా లేని తప్పుకి శిక్షించడం చూస్తే ఆయనలో కూడా న్యాయాలు సమపాళ్లలోనే ఉన్నాయేమో అనిపిస్తోంది. కోటు స్టాండుకు తగిలించొచ్చి అంది. ఇది నా బ్రతుకులాగే చల్లగా ఉంది బావా, మళ్ళీ వేడి చేసుకొని వస్తాను. బాదాం పాలు చల్లగా తాగినా బాగానే ఉంటాయి. మళ్ళీ ఇప్పుడేం చేస్తావులే సావిత్రి అంటూ అందుకుని గటగట తాగేశాడు. అతని వైపు దయనీయంగా చూస్తూ అంది. బావా, దయచేసి ఒక కోరిక. చాటున పక్కిళ్ళ వాళ్ళు పని మనుషులు అనుకునే మాటలు విని సహించలేను బావా. పవిత్రమూర్తి అయిన నా బావ నాకు తెలుసు, కానీ లోకానికి ఏం తెలుసు? మీ నడతనే శంకిస్తున్నా. దయచేసి కామిని మన ఇంటికి రావద్దని చెప్పండి బావా. అంతగా మీరు చెప్పలేకపోతే నేను చెబుతాను బావా, సున్నితంగానే చెబుతాను. మరి అంత అనాగరికురాలనేమీ కాదులే. పిడుగుపాటుగా ఆమె అలా అనటంతో నిర్విణ్ణుడై అన్నాడు. ఏమంటున్నావు సావిత్రి? నా నడతనే శంకిస్తున్నావా? సంతతధారగా ప్రవహిస్తున్న కన్నీటిలో అతని మూర్తి మసకమసగా కనిపిస్తోంది. తప్పు చేయకున్నా తన బావ దృష్టి చెడిన లోకం దృష్టిలో దోషిగా కనిపిస్తున్నాడు. తప్పేవరిది? సంఘానిదా? సంఘం చూసిన దృష్టిదా? బావదా? నేను కాదు బావా, లోకం అంటోంది. కాకుల కంటే అధములైన మనుషులున్నప్పుడు సహించి ఉండాలి, లేదా వేరే చోటుకు వెళ్ళిపోవాలి. రెండూ చేతగానివాడు దాన్ని ఖండించి వెయ్యాలి. బిరజ ఇక ఇక్కడికి రావటం అంత మంచిది కాదు బావా. ఏమీ జవాబు చెప్పలేక నిర్వికారంగా నిలబడ్డాడు. మీరు చెప్పాలి, అయినా చెప్పలేరు. నేను చెబుతాను. ఆమె ముఖం మీదే. కానీ నా బావ పరువు పోవటం నేను చూస్తూ ఉండలేను, ఊరుకోలేను. దుఃఖానికి అంతెక్కడ? తవ్వుకుని కుళ్ళుకుని ఏడ్చేవారికి అనంత దుఃఖమైనా అది మేరువంతంగా బాధిస్తుంది. నన్ను మన్నించు బాబా, నీ మనసుకి కష్టం కలిగిస్తున్నాను. సుఖాన్ని ఇవ్వలేకపోయినా కష్టం ఇవ్వకూడదు. కానీ పాపిష్టిదాన్ని నీకెప్పుడు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాను. ఏనాడు ఎందుకు పాపం చేశానో కానీ ఈనాడు ఇంతగా శిక్షను అనుభవిస్తున్నాను. భగవంతుడా! చెప్పున అతని కాళ్ల మీద పడిపోయి ఏడవసాగింది. మెల్లగా ఆమెను లేవనెత్తి హృదయానికి హత్తుకుంటూ అన్నాడు. నువ్వు చేస్తున్న దాంట్లో తప్పేం లేదు సావిత్రి, నీ ఇష్టం వచ్చినట్లే చెయ్యి. ఆ మాటలు అతను ఎలా పలికాడో, అప్పుడు అతని మనోభావన ఎలా ఉందో నేను చెప్పలేకుండా ఉన్నాను. శక్తి చాలడం లేదు. రంగా తన చేతితో అతన్ని నడిపించుకుంటూ తోటలోకి ప్రవేశిస్తూ పిలిచింది. అక్క, ఏమైందక్క అలా పిలుస్తున్నావు? మీ అక్కని మర్చిపోగలవా రంగా? చిత్రహింసకు గురి చేసే మాటలు ఎందుకు విసురుతావు? నీకంతగా ఇష్టం లేకపోతే చూపులు పోగొట్టుకుని బాధపడుతున్న నన్ను ప్రాణాలు కూడా పోగొట్టుకునేట్టు చేయి. దుఃఖాన్ని ఆపుకోలేక ఏడవటం సాగించాడు. కరిగిపోతున్న హృదయాన్ని కట్టివేసుకుంటూ అంది. నా ప్రాణాన్ని నేను తీసుకోలేకపోతున్నాను. మరొకరి ప్రాణం తీసే శక్తి నాకు లేదు రంగా. అయినా ఎవరినని నేను సంవత్సరం పరిచయంతోనే నన్ను ఇలా పెనవేసుకొని పోవటం ఏమీ బావులేదు. మీ బావ స్నేహితురాలిగా మీ ఇంట్లో ప్రవేశించిన నన్ను మీ అక్క కంటే మిన్నగా చూసుకుని ఇప్పుడు నేను దూరం అయిపోతున్నానని నన్ను నిందిస్తే నేనేం చెప్పగలను? విభ్రాంతుడవుతూ అన్నాడు. విరజక్క, నన్నేనా? నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? నువ్వు కాదక్క. నీలో ఏదో దుష్టశక్తి ప్రవేశించింది. లేకపోతే ఇలా మాట్లాడే హృదయం కాదు నీది. చెప్పక్క, ఏ దుష్టశక్తి పూనింది నిన్ను? మెల్లగా మాట్లాడు బాబు. నన్నే దుష్టశక్తి పూనలేదు. ఆ దుష్టత్వమంతా నా పుట్టుకలోనే ఉంది. ఎవరిని ఏమీ ఎందుకు నిందించనవసరం లేదు. నా హృదయం ఏమిటో నీకెలా తెలుసు బాబు? నా పుట్టుకలోనే దుఃఖాన్ని, కష్టాన్ని నా భారంగా తెచ్చుకున్నాను. ఎవరికైనా నేను పంచి ఇవ్వగలిగేది ఇక అదే కదా. అయినా నన్నేదో ఎరిగినట్లు మాట్లాడుతున్నావు. అసలు ఆడదాని మనసు తెలుసుకున్నది ఎవరు బాబు? అభిమానాన్ని సూచించే దృఢమైన స్వరంతో అన్నాడు. ఎందుకు కనుక్కోలేనక్క? బాగా కనుక్కున్నాను. మీ అవసరాలతో వస్తారు, తీరాక వెళ్ళిపోతూ బంధిస్తారు, ఏడవకుండా ఏడ్పిస్తారు. మనసంటూ హృదయమంటూ ఏమేమో మాట్లాడతారు. అసలు ఎందుకొచ్చావు ఇక్కడికి? నేనెవర్నని నన్నెందుకు పలకరించావు? కళ్ళు పోయి ప్రపంచమంతా అంధకారమై భవిష్యత్తు శూన్యమై కుళ్ళుకుంటున్న నన్ను ఎందుకు ఓదార్చావు? నాలో అకారణంగా పొంగిన కవితాశక్తిని రూపకల్పన చేయడానికి ఎందుకు సహాయపడ్డావు? అర్ధాంతరంగా అలా ఇప్పుడిలా నా బ్రతుకు అధ్వాన్నం చేసి ఎందుకు వెళ్తున్నావు? చెప్పక్క, చెప్పు. అతనంటున్న ఒక్కొక్క మాట
అభిమానం అనే విషంలో ముంచి ప్రీతి అనే వాడిలో మునదేలిన దుఃఖపు అస్త్రాలుగా ఆమె హృదయంలో ఇక స్థలం లేదు అన్నట్లుగా రంధ్రాలు చేశాయి. అప్రయత్నంగా ఒలకబోతున్న కన్నీటిని ఆపుకొని నిగ్గదీసుకుంటున్నట్లుగా అంది. అంతా విధిరంగా. విధి బండి చక్రంలోని ఆకుల్లా పైకి క్రిందికి తిరుగుతూ వీలైనప్పుడల్లా వీలైనట్లు మనుషులు తిరగాలని కాలచక్రమే శాసిస్తోంది. నేను కాదు, నువ్వు కాదు, అందరూ అంతే. విధి కలిపితే కలిసి, విడదీస్తే విడిపోవాలి. సుడిగుండాల్లో బ్రతుకుతూ కష్టాలు వచ్చి కాలప్రవాహపు కెరటానికి ఎరగా మనిషిని పడవేస్తే అరవకుండా వెళ్ళాలి, అంతే. మరేమీ లేదు, మరేమీ చెయ్యలేవు. అవును రంగా, కీలు బొమ్మల్లాగా మనుషుల్లాగా తయారు కావాల్సిందే కానీ మమత, మమకారం అనేవి మర్చిపోవాలి. నన్ను నిందించినా పర్వాలేదు రంగా, దుఃఖం నుంచి తేరుకుంటే చాలు. మనసుని సంభాళించుకో. ఎవరికెవరు? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. ఒక్కొక్క అక్షరాన్ని విడివిడిగా పలికి తన మనసులో చెలరేగుతున్న అశాంతిని తట్టుకోలేక అన్నాడు. చాలా బాగా చెప్పావక్క. రుణం, అనుబంధం, పశువులు, పత్ని, సుతులు, బంధువులు, మిత్రులు అంతా ఇంతే. ఎవరికెవరు? అవును, నేను నీకేమవుతాను, నువ్వు నాకేమవుతావు? నిజమక్క, ఎవరికెవరు ఏమీ కారు. అసలు దురదృష్టం ముందు పుట్టి తర్వాత నేను పుట్టాను. అమ్మని చంపిన వెధవనని అన్నగారికి కోపం, మాతృవాత్సల్యానికి దూరం చేశానని అక్కకి కోపం. కానీ వాళ్ళు కొద్ది రోజులైనా అనుభవించిన ఆ అనురాగామృత ధారలు అసలు నా చెంతకే రాలేదని, వాటి వాసనలు కూడా నేనెరగనని వాళ్ళొక్కసారైనా ఆలోచించారా? అంతటి భావనాశక్తి ఉంటే నన్నిలా ఎందుకు వేధిస్తారు? తన ప్రియమైన పత్నిని పోగొట్టుకుని లౌకిక ప్రపంచ వ్యవహారానికి దూరమై అసలు సంగతే పట్టించుకోక వ్యాపార సరళిగా పెంచే నాన్న, నా దురదృష్టాన్ని క్షణక్షణం గుర్తుకు తెచ్చే అక్క, నన్ను గుర్తించని అన్నగారు, వారందరి మధ్య ఆశాజ్యోతిలా, ఆత్మజ్యోతిలా నాకు కనిపించినవాడు మా బావ. బావనీడన బ్రతుకును పండించుకుంటున్న నన్ను మరోసారి గేలి చేసిన విధిని గేలి చేసే విరజక్క లాంటి దేవత, నా ఆశాజ్యోతిని, నా వెలుగుని ద్విగుణీకృతం చేసిన దేవత రావడంతో నష్టపోయిన దానికన్నా సంపాదించుకున్నదే ఎక్కువని గర్వపడుతున్న నన్ను ఇలా అన్యాయం చేస్తావా అక్క? ఒకరు అందులు, మరొకరు మరో విధంగా అందులే. ఒకరు మరొకరిని దారి చూపించమని అడుగుతున్నారు. ఎంత చిత్రం! నీ విషాదగాథ విని ద్రవించిపోతున్నాను రంగా. కానీ నేను అసక్తురాల్ని, స్త్రీని. నాకు స్వాతంత్ర్యం లేదు. నేను సంఘానికి లొంగిపోయేదాన్ని. మనసున మల్లెల మాలలు ఊగుతున్న తరుణంలో త్రుంచివేస్తున్న విధికి లొంగిపోతున్న గడ్డిపోచను. నేనేం చేయగలను రంగా? నన్ను మన్నించవా? ఆమె మాటలో స్పష్టంగా కనిపిస్తున్న అసహాయతకి భయపడ్డాడు. అసక్తత తెప్పించిన ఆవేశం, కోపం అణిగిపోయాయి. ఆలోచనాపూర్వకంగా అన్నాడు. నిన్ను కాదక్క క్షమించాల్సింది, నన్ను క్షమించు. నీ మనసేమిటో తెలుసుకున్నానని గర్వపడి నా బాధ అంతా నీ మనసు తెలుసుకోలేక నీ తలపై రుద్దుతున్న నన్ను క్షమించక్క. నువ్వు దేవతవి అన్న నోటితోనే నిన్ను దూషించిన నా నాలుకను నరికేయాలక్క. విరజాదేవి మనసు తెలుసుకోలేని నా పాండిత్యం ఎందుకు? వెంకటేశ్వరుడిపై భక్తి గీతాలెందుకు? శ్రీనివాసుడిపై శతకం ఎందుకు? తగలయ్యనా? అన్నీ చింపేస్తాను, తగలపెడతాను. అప్పటికి గానీ నా మనసు శాంతించదు. నాకు అన్ని విధాలా సహాయపడి నా కవిత్వాన్ని ఒక రూపానికి తెచ్చిన నిన్ను నిందించిన నేను మనిషిని కాదు, రాక్షసుడిని. వలవల ఏడ్చాడు. అతన్ని దగ్గరకు తీసుకుని లాలనగా అంది. లేదు బాబు, లేదు. నువ్వు అసలైన మనిషివి. ఆవేశంలో కోపం తెచ్చుకొని శాంతించి పశ్చాత్తాపపడేవాడు మనిషి. అవి లేనివాడు మనీషి. నీలో హృదయం ఉంది, దానికి అన్ని రుచులు ఉన్నాయి. నేను నీ నుంచి దూరంగా వెళ్ళిపోతే శరీరాలు దూరం కావచ్చు, కానీ నిన్ను మర్చిపోలేను. నన్ను మర్చిపోవద్దని కోరటం అవివేకం బాబు. నన్ను మరుపు తెచ్చుకోలేవు. ఏనాడైనా మళ్ళీ నిన్ను చూడాలనిపించితే మాత్రం నీ దగ్గరికే వచ్చేస్తాను. నీ కవిత్వాన్ని ఆపకు. భగవానుడి స్తోత్రం చేసేందుకన్నా దానికి మించిన ఉపయోగం లేదు. నా టేప్ రికార్డర్ పంపుతాను. నీ గీతాలన్నీ రికార్డ్ చేశాను. ఇక రాయబోయేవన్నీ నీ స్వరంతోనే రికార్డు చేస్తాయి. కవి కంఠంలో కంటే మరే కంఠంలోనూ ఆ భావన దొరలదు. అబ్బా, నువ్వు దేవతవి కాదక్క, అంతకంటే మరో మెట్టుపై నున్నదానివి. జలపాతంలా నీ గుండెల్లో నాపై ప్రవహించే
ఈ అనురాగ స్రవంతిలో నేను తలమునకలవుతున్నాను. నా గుండె ఆగిపోతుందక్కా. ఆమె పాదాల్ని ప్రేమగా నిమురుతూ అన్నాడు. నాలో చలనం నిలిచిపోతుందక్కా. ఊపిరి సలపటం లేదు. నీలో అణువణువున నీ శక్తి తాండవిస్తుంది. నీపై ప్రేమతో నీ ప్రతిరక్తనాళము జ్వలిస్తోంది. దహించుకుపోతుందక్కా. మళ్ళీ మళ్ళీ నేను చనిపోయే లోపుగా ఒక్కసారి కలువు. అంతే చాలక్కా, అంతే చాలు. నీ తీయనైన మాట ఒక్కసారి వింటే చాలు. తర్వాతే నేను చచ్చిపోతాను. నీ మాట వినబడుకుంటే మృత్యుదేవత కూడా నా దగ్గరికి రానివ్వను. భగవానుడు నాపై కరుణ చూపుతూ కూడా దయ లేకుండా ఉన్నాడు. ఈ విషయంలో ఒక్కసారి నిన్ను చూసే యోగ్యత కలిగిస్తే చాలు. తర్వాత చూపు పోయినా నాకు బాధ లేదు. అది తీర్చలేడక్క దేవుడు. తప్పకుండా తీర్చుతాడు రంగా. ఒక్క సెకండ్ పాటు ఆగి అంది. తప్పకుండా. నా శరీరంపై నాకు అధికారం ఉన్నంత వరకు, పరిస్థితులు అనుకూలించితే తప్పకుండా నిన్ను చూసే నేను చనిపోతాను. నా జీవన జ్యోతి అనంత జ్యోతిలో మిళితం కాకముందు నాకు తప్పకుండా నా మనసు ఈ విషయం గుర్తుకు తెస్తుంది. భగవానుడు కరుణాళువుగా తప్పక నీ వద్దకొస్తాను. నన్ను నమ్మురంగా. ఆ టేప్ రికార్డర్ రేపే పంపుతాను. కసాయివాడి వద్దకు తన ప్రియాతి ప్రియమైన లేగదూడని వదిలిపోతున్న గోమాతలా వెళ్ళింది అతన్ని వదిలి. మురళి ద్వారం వద్దనే హఠాత్తుగా ఎదురు వెళ్ళి కౌగిలించుకుని గదిలోకి పిలుచుకుని వచ్చి అన్నాడు. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యావట కదా. చేతిలోని బాక్సు పక్కన పెట్టి స్వీట్ ప్యాకెట్ చించి ఓ స్వీట్ తీసి వేణు నోటిలో బలవంతంగా కుక్కుతూ అన్నాడు. థ్యాంక్స్. మర్చిపోకుండా ఫోన్ చేసి మరీ పిలిపించి కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నావు. చాలా కృతజ్ఞుడిని. అందుకనే ఈ ఒకనాటి ఆంధ్ర రాజధానిలో నీకిష్టమైన కృష్ణా స్వీట్స్నే తెచ్చిచ్చాను. సారీ మురళి, నేనే స్వయంగా వద్దామనుకున్నాను. కానీ తెలుసు కదా, నర్సింగ్ అవర్స్లో బయటికి ప్రాణం పోతున్నా రావటమంటూ ఈ జన్మలో జరగదని. ఏది ఏమైనా డ్యూటీయే బ్రదర్. దాన్ని మర్చిపోమంటావా? కళ్ళు నిశితంగా చేసి చూస్తూ అన్నాడు. డ్యూటీ వదిలేయమని నేను చెప్పను. అది నా చాత కాదు. అలా చెప్పలేను. చెప్పిన నాడు నేను నీ మిత్రుడినే కాదు, నీ ప్రాణ స్నేహితుడిని. ఊరికే డబ్బాలు కొట్టుకునే బెదవనవుతాను. నేను లాయర్ని వేణు. అంత లాజికల్గా లాయర్గా ఉండాలి. మనిషి అన్న తర్వాత అన్ని రంగాల్లో ఉండాలి. కాదనను, కానీ డ్యూటీని మర్చిపోకూడదు. ఏదైనా నాటకంలో ఆంగిరసం కన్నా అంగరసానికి ప్రాధాన్యత ఇస్తే ఎంత రసాభాసంగా ఉంటుందో అలా అవుతుంది. తన డ్యూటీ కాదని మరో దాన్ని పట్టుకుని వేలాడితే వేదం వల్లించినట్టు, కావ్యం బాధించినట్టు మాట్లాడతాడు మురళి. సహజంగా లాయర్, అంతేకాక సాహితీవేత్త, గుణదోష నిపుణుడు. ఎప్పుడూ నీలాంటి వాళ్ళు ఉండబట్టే నా వంటి వాళ్ళు ఈ ప్రపంచంలో నెగ్గుకుని రాగలుగుతున్నారు. లేకపోతే ఎప్పుడూ నా వంటి వారు బురదలో పడ్డ ముత్యంలా కూరుకుని పోతారు. మనసు బాగున్నప్పుడు సంతోషాన్ని సగపాలు చేసుకున్నట్టే దుఃఖ సమయాల్లో, కష్ట సమయాల్లో విషాదాన్ని విభజించుకోవటానికి ప్రతి వాడికి నీలాంటి వాడొకడు తోడుండాలి. నవ్వుతూ అన్నాడు. భలే బాగుంది వేణు. మరి నువ్వన్న స్థితి నాలాంటి వాడికే సంభవిస్తే? ఆశ్చర్యంగా చూసి అన్నాడు. ఏమిటి, నీలాంటి వాళ్ళకి అలాంటి స్థితా? అసంభవం మురళి. అది ఎప్పుడూ సంభవించదు. ప్రతి విషయాన్ని లాజికల్గా, సెంటిమెంటల్గా అంటూ శల్య పరీక్ష చేసే మీలాంటి వారికి దుఃఖమా? అదేం మాట మురళి. అది మీ ఛాయలకు కూడా రాదు. తృప్తిగా అన్నాడు మురళి, అతనికి తనపై గల ప్రేమకి చలించిపోతూ. థ్యాంక్స్. అయినా వేణు, ఈ విశాలమైన ప్రపంచంలో నాలాంటి వాళ్లే కాదు, నన్ను మించిన వాళ్ళెందరో ఉన్నారు. అయినా అలాంటి వాళ్ళకు కూడా దుఃఖించటం తప్పటం లేదు. నా మిత్రుడి తల్లిదండ్రులు మనుషులకే అలా వదిలి క్రిమికీటకాదులకే కూడా కష్టం కలగనివ్వరు. సహాయం, సానుభూతి పంచి ఇవ్వటం తప్ప వాళ్ళు మరొకరిని ఎందుకైనా కష్టపెట్టడం అంటూ నేను చూడలేదు. హిందూ ధర్మ నీతి నియమాలు వాళ్ళింట్లో నిలయం ఏర్పరచుకున్నాయి. అదొక ధర్మ సంస్థ, కారుణ్య లక్ష్మీ నిలయం. ఆయన వాళ్ళకి దాదాపు 50 ఏళ్ల వయసులో గర్భశోకం సంభవించింది. ముద్దుల కూతురు, సుగుణాల ప్రోవు, వితరణ గుణజ్ఞాని, గృహలక్ష్మి అయిన కూతుర్ని పోగొట్టుకున్నారు. దీనికేమంటాం? అయినా సుఖము దుఃఖము అనేది ఏమిటి బ్రదర్? మనం కల్పించుకునేవి. నిజంగా సుఖానికి కష్టానికి మధ్య తెర చాలా చిన్నది. ఆలోచిస్తే సుఖం కానీ కష్టం లేదు, కష్టం లేని సుఖం లేదు. దుఃఖాన్ని విడదీసి చూస్తే సంతోషం కూడా ఉంటుంది.
సంతోషం చాటున కూడా దుఃఖఛాయలు ఉండనే ఉంటాయి. అయినా ఇలాంటి వాటికి అన్నింటికీ అతీతులుంటారు. ఎవరో చెప్పనా? నిట్టూర్చి అన్నాడు. అక్కర్లేదు, నేనే చెబుతాను. యోగులు, సర్వసంగ పరిత్యాగులు వాళ్ళైనా హృదయాలకి పైపై రంగులు వేసుకుంటారే గాని నిజమైన రంగుని బయట పడనివ్వరు. ఈ ప్రపంచమంతా కృత్రిమాలకి, నాటకాలకి నిలయం మురళి. నా చిన్నప్పుడు ఊర్లో జరిగిన సంఘటన చెబుతాను విను. 10వ ఏట ఒకతను సన్యసించి దేశాలపై పోయాడట. తిరగని దేశము, చూడని స్థలము మిగల్చకుండా చేసి చివరకు విసుగొచ్చి 50వ ఏట మా ఊరికి తిరిగొచ్చి ఓ విధవని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆయనకి 70 ఏళ్ళు, రాయిలా ఉన్నాడు. 3 కొడుకులు, తను, భార్య సుఖంగా జీవిస్తున్నారు. సన్యాసాశ్రమంలో అతను కూడబెట్టింది జ్ఞానధనమే కాదు, మూలధనం కూడా ఉంది. ఆయన ఇప్పుడు అంటూ ఉంటారు, దూరపు కొండలు ఎప్పుడూ నున్నగా ఉంటాయి నాయనా. ఏ ఆశ్రమంలోనైనా మంచి మనసుతో బ్రతకటం ఒక్కటే కావలసింది అంటారు. పొరబడ్డావు వేణు. నేను అలాంటి వారిని గురించి అనలేదు. నాకు తెలుసు సన్యాసులుగా ఎవరు ఎందుకు ఎలా మారతారో. చివరికి వాళ్లే కఠోరమైన భయంకరమైన వృద్ధాప్యంలో దేన్నో పోగొట్టుకున్నట్లు ఎంతగా బాధపడతారో, ఆ బాధను వెలిబుచ్చలేక ఎంతగా కుళ్ళుకుంటారో నేనెరుగుదును. లాలసము, సుఖవంతము అయిన కాలాన్ని వ్యర్థం చేసుకుని ఉన్నదాన్ని పోగొట్టుకొని కనిపించని దానికై జీవితాన్ని వ్యర్థం చేసుకున్నామే అని వాళ్ళ హృదయాలు ఎంతగా మండుతుంటాయో ఆ భగవానుడికే ఎరుక. అందుకే వ్యక్తిగతంగా వాళ్ళంటే నాకు గౌరవం ఉన్నా ఆ ఆశ్రమ జీవితం అంటే అంత విసుగు. అయినా నేనన్నది ఎవరిని గురించో తెలుసుకోలేకపోయావే వేణు. అడుగు కదపని వాళ్ళు, మంచు కురుస్తున్నా మెదలని వాళ్ళు, కొండ మీదకి దొర్లుకుంటూ వస్తున్నా, సముద్రం పైపైకి ఉప్పొంగి వస్తున్నా చలించని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరో నీకు తెలుసు వేణు. జీవితంలో ఒక్కరినైనా ఎరుగుదువు. తెలియదా? మరిచావా వేణు? విరజ. విరజ? అవును, అంతగా ఆశ్చర్యపోతున్నావేం? విరజ వేణు. ఆమె మనసు ఎంత నిశ్చలమో, ఎంతటి గట్టిగుండెనో నీకు తెలియదా వేణు? నిట్టూర్చాడు వేణు. ఆ నిట్టూర్పులోనే విరజ జీవితమంతా ప్రతిఫలించింది. లేదు మురళి, ఆమె కూడా అంతే. నీకు తెలియదు మురళి. దుఃఖం అనేది ప్రతివారికి సామాన్యం. అయితే కొందరు బయటపడతారు, మరికొందరు దాన్ని కుత్తుకలోనే దాచుకుంటారు. అలాగే అక్కడే అణిచేసుకుంటారు. విరజ కూడా అంతే. పొరపాటు వేణు. ఆమె మనసుని నువ్వు కనుక్కోలేదు. విరజకి దుఃఖం ఆగలేదు. అతని మాటల్ని మధ్యలోనే ఆపేస్తూ నవ్వి అన్నాడు, చాలా విచిత్రంగా ఉంది. నేను ఆమె మనసుని కనుక్కోలేనా? అద్దంలా తన ప్రతిబింబం చూసుకునే వాడిని. నీ ముఖం విషయం నీకు తెలియదులే అంటే ఎలా ఉంటుంది చెప్పు. విరజ ఆమెలో అణువణువు తెలుసు నాకు. ప్రతి రక్తపు చుక్కలో అంతర్గతంగా ప్రవహిస్తున్న ఆమె హృదయం తెలుసు. విరజ ఏమిటో నాకంటే మరెవరికీ తెలియదు. నువ్వు చిత్రంగా నాకు తెలియదంటావే మురళి. అనుభవం కావాలి వేణు. అనుబంధం అయిన నాడు నువ్వే ఒప్పుకుంటావు. ఇంతకీ ఆమె కనిపించలేదేం ఈవేళ? ప్రాణపడిపోయాడు. శరద్వేళలో అకస్మాత్తుగా మేఘం చంద్రుడిని కమ్మినట్లు అతని ముఖంపై నల్లని చీకట్లు అలుముకున్నాయి. ఏం జవాబు చెప్తాడు? తలవంచుకుని అన్నాడు, ఇక ఆమె ఇక్కడికి రావటానికి వీలుండదు మురళి. పరిస్థితుల ప్రభావానికి లొంగిపోని మనుషులుండరేమో. బహుశా కంటిలోని నలుసు, కాలులోని ముళ్ళు, చెవిలోని జోరీగా, ఇంటిలోని పోరు ఇవేవీ భరించలేనివి. సావిత్రి ఆమె పొడని కూడా భరించలేకపోతోంది మురళి. ఆమె రాకను గర్హిస్తోంది. భరించలేకుండా ఉంది. ఆమె తన ఇంటికి వస్తే మా వంశ గౌరవానికి మచ్చట, అవమానమట. అది చూసిన తనకి మనశ్శాంతి ఉండదట. తనకి సుఖం ఉండదట. నా పరువు పోతుందట. మర్యాదగా జీవించాలంటే ఆమెను ఇంటికే రానివ్వకూడదట. ఏం చెప్పను మురళి? నా మనస్సు బండబారిపోయింది. ఎలా చెప్పాలి ఆమెతో? నా ఇంట్లో ఉండు, నన్ను అనుగ్రహించు దేవత, నీ సాన్నిధ్యం వెన్నెలవాడ నన్ను పాలించు అని ప్రార్థించిన భక్తుడు దేవత అనుగ్రహించి తన ఇంటికొస్తుంటే ఇక నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. నీ రాక వల్ల మా కుటుంబంలో కలహాలు రేకెత్తుతున్నాయి అని చెప్పే దుస్థితి సంభవిస్తే ఎలా చెప్పగలడు? అసలు నోరు పెగులుతుందా? చెప్పవే మురళి. అతని మౌనాన్ని చూసి మరీ దుఃఖంగా అన్నాడు, అవును, నువ్వేమీ చెప్పలేవు, నాకు తెలుసు. నా బ్రతుకే అన్యాయమైపోయింది. పుట్టిన నాటి నుంచి సుఖంగా బ్రతికాను. అదేం కర్మమో. నాకు యవ్వన దశ ప్రారంభమైనప్పటి నుంచి ఒకే వేదన, మనశ్శాంతి లేదు. సుఖం ఉన్నా సుఖానుభూతి లేదు. ఏం చెయ్యను మురళి?
అది ఒక్కో జాతకుడి కర్మ, అంతే కదూ. వేణు వెళ్ళబోసుకుంటున్న వేదన ఒక్కో మాట అతన్ని ముందు కంటే శీతలంగా మార్చి నిలువున చైతన్యరహితంగా చేసి గడ్డ కట్టిస్తోంది. ఆమెని ఎలా రావద్దని చెప్పేది? పోనీ నువ్వు ఆమె ఇంటికి వెళ్ళి ఈ మాట చెప్పి రాగలవా? నా మనసు తెలిసిన వాడివి, మా మమత ఎరిగిన వాడివి, మా అనుబంధం అర్థం చేసుకున్నవాడివి, మా కథనంతా పూసగుచ్చినట్లు విన్నవాడివి, నీకుగాక ఇంకెవ్వరికి అప్పగించిన మురళి ఈ బాధ్యత. వెడతావా మురళి? వేణు బాధగా అరిచాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏమిటిది వేణు? ఏనాడు ఎందుకు ఆమె ఇంటికి వెళ్ళని వాడివి ఈ రోజున తగుదునమ్మా అని వెళ్ళి ఇంకా మీదట వాళ్ళింటికి వెళ్ళొద్దమ్మా అని చెప్పమంటావా? పరువు, మర్యాద, సంఘం, కట్టుబాట్లు, కుటుంబం, కాపురం ఇవన్నీ ఉపన్యసించి చల్లగా నీ వల్ల సంసారం చెడిపోతోంది, వెళ్ళొద్దు అని చెప్పమంటావా? ఇదేనా వేణు నన్ను అర్థం చేసుకున్నది? అలాంటి దేవత ఇంటికి ఇందుకోసం, ఈ విషయం చెప్పడం కోసం వెళ్ళమంటావా? నిష్ఠూరంగా అన్నాడు. అతని చేతులు అందిపుచ్చుకొని అన్నాడు వేదనతో, నన్ను మన్నించు మురళి, నువ్వు వెళ్ళి రావాలి, నువ్వే చెప్పాలి, తప్పదు. లేకపోతే ఆమె మామూలుగా ఈరోజు కూడా మా ఇంటికి వెళ్ళిందా? సావిత్రి ఏమైనా అంటే రంపపు కోత అక్కర్లేదా ఆమెకు? ఆమె గుండె పగిలిపోతుంది. ఇక దానికంటే ఇది మేలు కాదా? ఆ దుర్భర పరిస్థితి కల్పించే కంటే ఈ మార్గం మంచిది కదూ. నేను బ్రతిమాలుకుంటాను మురళి, నా మాట వినవు? బ్రతిమాలుతున్నవాడల్లా హఠాత్తుగా ఆగి అన్నాడు, అరే ఆ పెట్టే ఏమిటి మురళి? దీర్ఘమైన నిశ్వాసం బదిలి అన్నాడు, అది టేప్ రికార్డర్ వేణు. మీ మరిదికి ప్రజెంట్ చేయమని మా ఇంటికి పంపారట విరజ. ముందుగా నీ దగ్గరికి తీసుకెళ్ళి వినిపించి తర్వాత అతనికి ప్రజెంట్ చేయాలట. ఆతృతగా దాన్ని అందుకుని టేబుల్ మీద పెడుతూ అర్థం కాని ఆవేదనతో ప్రశ్నించాడు, ఎవరు తెచ్చారు మురళి? ఎలా పంపించింది? ప్యూన్తోనా? ఎందుకు ఇలా చేసింది? ఏమో నాకు అర్థం కాలేదు. అదే ఉదయం పంపింది, సాయంకాలము సరిగ్గా ఇదే వేళకి నీ నర్సింగ్ హోంలోనే నీకు అందజేయమని చెప్పి పంపింది. ఆమె ఆజ్ఞను నిర్వర్తించాను. అణుచుకోలేని ఆతృతతో రికార్డర్ను తెరిచాను. అలవాటైన అక్షరమాలతో ఓ ఉత్తరం కనిపించింది. చేతికి తీసుకుని అన్నాడు, విరజ రాసింది మురళి, నీకే ఉత్తరం, చదువు మురళి. చేతికి అందించాడు. అనుకోని ఈ సంఘటనకు బిత్తరపోతూ అన్నాడు, ఏమిటిది వేణు? ఉత్తరం చించాడు. పైన్నే ఓ చీటీ కనిపించింది. తెరిచాడు. గట్టిగా పైకి చదివాడు, అన్నగారికి చెల్లి కడసారి వందనాలు. ఈ ఉత్తరం మీకు రాయవలసిన దుస్థితి సంభవిస్తుందని కానీ, మిమ్మల్ని వేధించవలసి వస్తుందని కానీ, నా నుండి మీకు దుఃఖం సంభవిస్తుందని కానీ నేను ఎరగను, ఊహించను కూడా లేదు. అయినా విధి తప్పలేదు. మిమ్మల్ని కూడా బాధ పెడుతున్నాను. అయినా నా గురించి పరోక్షంగా మీకన్నీ తెలుసు. ఇందుకు వెంట జతపరిచిన జాబు మీరు చదవండి, మీకు అంతా అర్థమవుతుంది. ఏ జన్మలోనైనా మీకు చెల్లిగా పుట్టే అదృష్టాన్ని కోరుకుంటూ విరజ చలనరహితంగా ఉన్న వేణుని కదుపుతూ, ఇదిగో వేణు, ఇటు చూడు, ఉత్తరం విరజ రాసింది, చదువు. అర్ధస్మృతిలో చైతన్య స్థితికి మధ్యే మార్గంలో అన్నాడు, నువ్వే చదువు మురళి, నేను చదవలేను. నాకంతా అయోమయంగా ఉంది. నా కళ్ళ ముందు అంతా మసకమసగ్గా ఉంది. వేణు, అవును వేణు, నేనే నీ విరజని. నీ వద్దకి రాలేదు. నా మనసులోని భావాలన్నీ ఈ లేఖ మూలంగా తెలుపుతున్నాను. అవును వేణు, నాకు తెలుసు ఏ క్షణాన ఏం జరుగుతుందో. అన్నాయ్ మురళీబాబు, ఈ దుఃఖిత జీవితగాథ అంతే. మీరు మీ మిత్రుని ద్వారా విన్నారు కదా. నా ఆత్మవేదనని కూడా కొంచెం వినండి. మంచివారికి, మా వంటి వారి వల్ల అప్పుడప్పుడు ఇలాంటి అపవాదులు తప్పవు. నన్ను మన్నించు బాబు. నేను చెప్పేది అంతా శ్రద్ధగా వినండి. ఎదురుగా నిలబడి మీ ఎదుట మనసుని బయట పెట్టుకోలేని స్థితిలో ఉండి చేతిలో ఉన్న లేఖినితో నా మనసుని మీ ఎదుట పెడుతున్నాను. చదువుతున్న మురళి కంఠం బొంగురుపోయింది. దుఃఖంతో పూడుకొని పోయి రుద్ధమైంది. వేణు, ఆ పిలుపుకి అతని అంతరాంతరాల్లోని దుఃఖ స్రవంతులు బయటికి రాసాగాయి. మెల్లిగా ఆశోపహతురాలు వెళ్ళిన చోటల్లా ఆమెకి ఆపదలు, అన్యాయాలు, అవమానాలు తప్పవు. అది వారి పుట్టుకతో పాటే వారికి సంక్రమించిన ఆస్తి. అయినా నాలాంటి అభాగ్యురాల్ని అప్పుడప్పుడు భగవంతుడు సృష్టించుకోలేకపోతే ఆయన సృష్టించిన అదృష్టజాతకుల అదృష్టాన్ని కొలవటం ఎలా? నిజం మురళీబాబు. బాగా పండి నిండు ధాన్యంతో తలుపుతూ గర్వంగా నిలుచున్న సస్యలక్ష్మితో గర్వంగా ఉండే పొలం పక్కనే బీడువారిన పొలం ఉంటేనే ఆ భాగ్యలక్ష్మి భాగ్యం తెలిసేది.
పరమ సౌందర్యవతి పక్కన అతి వికార స్వరూపిణి నిల్చుంటేనే ఆ అమ్మ అందచందాలు చక్కగా బహిర్గతమయ్యేది. ఎప్పుడూ గొప్పదాని పక్కన నీచిత నిలిచే తీరుతుంది. లేకపోతే నిజంగా ఆ గొప్పదానిలోని గొప్పదనం అందరికీ అర్థం కాదు. నీలాంటి వాళ్ళు సృష్టిలో లేకపోతే కష్టాలు ఎవరిని వెతుక్కుంటాయి? పాపం వాటికి ఆశ్రయం ఎక్కడ? నిలువ నీడలేక తిరిగే అభాగ్యులలాగే అవి ఎవరిని ఆశ్రయించాలా అని వ్యత చెందుతూ తిరగాల్సి వస్తుంది. అందుకనే వేణు, భగవానుడు నన్ను సృష్టించింది నా వంటి రాతి గుండె ఉన్నన్ని నాళ్ళు పేద గుండెల బరువు కొంచెమైనా తగ్గుతుంది. ఎక్కడో ఉన్న నన్ను తీసుకెళ్ళి మరెక్కడో చేర్చారు. అక్కడున్నన్ని నాళ్ళు అర్ధస్మృతితో అర్ధజ్ఞానంతో బాధలతో అల్లాడాను. అది ఇది అని తెలియని వేదన వెన్నాడుతూనే ఉండింది. కానీ ఇదమిద్దం అని తెలియని అజ్ఞానమే కొంతవరకు నన్ను రక్షించింది. పరిస్థితి కొంచెంలో కొంచెమైనా తెలిసాక రెక్కలు కట్టుకొని మరో చోట వాలే వరకు నన్ను తరిమాడు. అదృశ్యంగా ప్రపంచాన్ని లేపుతూ నిర్దేశిస్తున్న భగవంతుడు, ఈశ్వరుడు. తెగిన గాలిపటంలాగా వచ్చాను, వాలాను. అదృష్టం కొద్దీ పడవలసిన చోటనే పడ్డాను. నీ అనురాగం, ఆప్యాయత చూసిన తర్వాత నన్ను కనీసం వారం రోజులు ముందర పంపలేని విధిని చూసి ఏవగించుకుంటే అది నన్ను చూసి హేళనగా నవ్వింది. విధి అనే పదంలోనే ఉంది సుమా అర్థం అన్నట్టు. అయినా శిరసు వంచటం కంటే నేను చేయగలిగిందేముంది? మాయా నాటకం ఆడబోయి మాయలో తనే పడ్డట్లు ఏదేదో చేశాను. మన్మధుడి బొమ్మ గీయబోయి హనుమంతుడి తమ్ముని చిత్రం గీచిన అర్భకుడిలా. అయినా నీ పవిత్రమైన స్నేహ జలదిలో వికసించిన వారిజ ఈ విరజ ఒక్కతేనని తెలుసుకున్న నాడు ఈ జన్మకిక ఇంతే చాలు అనుకున్నాను. అంతకన్నా ఆడదానికి కావలసిన అదృష్టం ఏముంది? ఏ జన్మలోనో తెలుసో తెలియకో తెచ్చుకున్న అదృష్టంగా భావించాను. అంతకంటే మంచి మనిషికి తార్కాణం ఏముంది? నువ్వు నన్ను వివాహం చేసుకుంటాను, నీ సమ్మతి కావాలి అని అడిగినప్పుడల్లా నా మనసు పరవళ్ళు తొక్కేది, వయస్సు ఉరకలు వేసేది. కానీ సంఘం, నీతి, న్యాయం అనేది ఆ రెంటికి ఆనకట్టలు వేసేది. ప్రయత్నపూర్వకంగా మనసుని చంపుకుని నిన్ను తిరస్కరించాను. ఎందుకని? భగవానుడి నిషిద్ధాన్ని మానవులం మనమెందుకు కాదనాలని. అంతే. ఆ రోజు ఎంతగా ఏడ్చానో, ఏ ఆడదాని జీవితంలోనూ రాకూడని దుస్థితి సంభవించిన ఆ క్షణంలో చిత్తశాంతికై ఆయన్ని ఎంతగా ప్రార్థించానో ఆ భగవానుడికే తెలుసు. నిన్ను మృదువుగానైనా నీ మేలు కోసమే అయినా తిరస్కరించవలసిన స్థితి దాపురించటం నా జీవితంలో పెద్ద దురదృష్టం వేణు. మతం, కులం అనేవి నన్ను కానీ నిన్ను కానీ ఎన్నడూ అడ్డుపెట్టలేదు. దేనికి? పవిత్రమైన హిందూ మతాన్ని, బ్రాహ్మణ కులాన్ని కూడా నీకోసమై ఈ సంఘం దృష్టిలోనైనా వదులుకుంటాను అన్నప్పుడు నా జీవితం కాల్చనాయిక నీ మాట వినకపోతే అనిపించింది. ఎన్నడూ నీ యోగ్యత పెద్దగా దయ్యంలా ఎదురుగా నిలబడి నన్ను హేళన చేసేది. ఏం చెయ్యను వేణు, మౌనంగా శిరస్సు వంచటం తప్ప. నీ స్నేహితురాలిగా, మీ రంగ ఆత్మీయురాలిగా మీ ఇంటికి వస్తూ మనసుకి స్వాంతన కలిగించుకుంటూ మీ రంగ సాన్నిధ్యంలో భ్రాతృవాత్సల్యాన్ని చవిచూస్తూ ఉంటే జీవితంలో స్వర్గం ఇదేననిపించింది. అయినా మీ ఇంటికి వస్తుంటే మీ పక్కింటి ఆవిడ పద్మావతికి పెద్ద అనుమానం. నా వంటి అందగత్తె వలలో నువ్వు చిక్కుకుని మీ ఆవిడికి ఎక్కడ అన్యాయం చేస్తావోనని. మీ నర్సింగ్ హోమ్కి వస్తే మీ అటెండర్ లక్ష్మి చూసే వక్రపు చూపులు నేను భరించలేకపోయేదాన్ని. అల్పులు, అసూయాపరులు, అభిమానం అనే పదానికి అర్థం తెలియని మూర్ఖులు, కేవలం ఆడది మగవాడు అంటే దైహిక వ్యాపారం మాత్రమే ఎరుగున్న అవివేకులు. వారి మూర్ఖతకి జాలిపడ్డానే కానీ విచారించలేదు. ఈ మధ్య అన్నింటికీ మించిన ఓ విషయం తలెత్తి నన్ను నిలువునా చీల్చివేస్తోంది. మీ ఆవిడ కూడా అనుమానించటం ప్రారంభించింది. నన్ను గుచ్చిగుచ్చి చూడటం, ఒక్కోసారి సరిగ్గా పలకరించకపోవడం. స్త్రీ సహజంగా మాటల మధ్యలో నన్నేదో శత్రువులా భావిస్తూ మాట్లాడేది. ఒక్కసారైనా మీరు ఆమెతో చక్కగా మాట్లాడిన పాపాన పోలేదు. మీరు ఆ చొరవ తీసుకోలేదు. ఆవిడ అవకాశము ఇవ్వనూ లేదు. మీరు అంతే. ఏమనరు? మీ సంసార జీవితం ప్రారంభమైన కొలది రోజుల్లోనే నేను మీ మధ్యకు రావటం బహుశా నేను చేసిన పొరపాటు కావచ్చు. కాదంటే అది విధి చేసిన అన్యాయం కావచ్చు. ఎప్పుడు మీరు ఆవిడని నాతో పోల్చుతూ అన్నింటా అన్నీ నాలోని గొప్ప గుణాలుగా భావించుకునేవారు. నా గుణాలని ఆవిడ గుణాలని పోల్చి ఎన్నడూ నా విషయాన్ని, నా వివేకతని,
ఎదుటి మనిషి పొగుడుతూ అసలు భార్య అంటూ ఓ వ్యక్తి ఉందని కూడా అప్పుడప్పుడు మర్చిపోయేవారు. నేను మిమ్మల్ని హెచ్చరించాలనుకునేదాన్ని. అది సబబు కాదు. అసలు ఒక ఆడదాని ముందు మరో ఆడదాన్ని పొగడరాదు, అందున నీ భార్య ఎదుట అని చెప్పాలనుకునేదాన్ని. కానీ ఎలా చెప్పను? మీరు నాకు అవకాశమే ఇవ్వలేదాయే. భగవంతుడు ఆడించినట్టు ఆడాను. కానీ విధివశాత్తు, కర్మవశాత్తు, అదృష్టవశాత్తు, దురదృష్టవశాత్తు చెప్పలేను. నిన్న మీ ఇంట్లో మీ ఇద్దరు సంభాషణ అనుకోకుండా అయినా విన్నాక ఇక మీ జీవితం నుంచి శాశ్వతంగా నిష్క్రమించటం మంచిదని అనిపించింది. భార్యాభర్తల మధ్య పిల్లని కూడా వెళ్ళనివ్వక నిప్పుని కూడా తీసుకెళ్ళనివ్వని ఈ దేశంలో నీలాంటి వారు రావడం సహించరానిది. ఎలాగైనా ఎప్పటికైనా మీరు ఆవిడ సొమ్ము, మీరు వేరు కాలేరు. నా వారిని చేసుకునే యోగ్యత నాలో లేదు. అది నా దురదృష్టమో కర్మో చెప్పలేను. కానీ అది విధి. మనం తలవంచాల్సిందే. వేణు, నిన్ను మనసారా ఇలా పిలవలేని సుదూర ప్రాంతాలకి వెళ్ళిపోతాను. ఎందుకంటే నీ ఎదుట ఉంటే నిన్ను చూడకుండా, నీతో పలకకుండా బ్రతకడం నాకు చేత కాదు, నీ చేత కాదు. కానీ అది అసంభవం. మనం మళ్ళీ కలుసుకోకూడదు, అంతే. ఎప్పుడు ఇక మన పాలిటికి స్మృతులు మాత్రమే మిగిలుంటాయి. ఎక్కడ ఉన్నా నా మనసును నీ చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటుంది. కానీ నువ్వు మనసును మార్చుకోవాలి, నన్ను మర్చిపోవాలి. తప్పదు. నా కోసం కాదు, నీ కోసం కాదు. అమాయకురాలు, అమృత హృదయ, నిన్ను ప్రేమించటం మాత్రమే ఎరుగున్న నీ భార్య కోసం భగవంతుని సాక్షిగా అగ్నికెదురుగా పెద్దల ఎదుట ముడివేసిన మాంగళ్యానికి అన్యాయం చేయకూడదు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దానికి అన్యాయం జరిగిన నాడు మనం భారతీయులమే కాదు, మనకి ఈ జన్మనిచ్చిన భగవానుడు మనల్ని కొన్ని విషయాల్లో నిర్దేశిస్తూ ఉంటాడు. నువ్వు డాక్టర్గా మానవ సేవ చేయాలి. నేను ఎందుకో ఎప్పుడు మానవ సేవ చేయాలనుకునేదాన్ని. బహుశా నీ అడుగుజాడల్లో నడవాలనేది నా అంతర్గత వాంఛ కావచ్చు. ఆ అవకాశం ఎన్నడూ రాలేదు. ఇప్పుడు అదృష్టం కలిసొచ్చింది. నీ నుంచి విడిపోతున్న నా మనసుకి శాంతి అంత తొందరగా దొరకదు, నిజమే. అయితే సమ్మెట పోట్లు పడితేనే ఇనుము సాగేది. కష్టాలు అనుభవిస్తేనే జీవితం బాగుపడేది. నిర్లక్ష్యంగా సుఖంగా పైతృక సంపదని అనుభవించే వారికి సామాన్యుల కష్టాలు ఎలా తెలుస్తాయి? ఏం తెలుస్తాయి? తిండి తినలేనివారు, కట్టబట్టలేనివారు, నడువ శక్తి లేనివారు, అక్షరం ముక్క రాయటానికి రానివారు ఎందరో ఉన్నారు. అలాంటి వారికి ఇతోధికమైన సేవ చెయ్యాలి. తిండి తినలేనివారు, కట్టబట్టలేనివారు, నడవ శక్తి లేనివారు, అక్షరం ముక్క రాయటానికి రానివారు కూడా ఎందరో ఉన్నారు. అందుకు భగవానుని కృపతో పాటు నా వేణు అదృష్ట సహాయం కూడా ఉంటుంది. ఎప్పుడూ నా కలల్లో కనిపిస్తున్న నిర్దేశిస్తూ ఉంటాడు. ఆత్మకు శాంతి లేనప్పుడు ఆత్మీయుడుగా దగ్గర చేరి శాంతిని ప్రసాదిస్తాడు కదూ. నన్ను వెతకటానికి ప్రయత్నించకు. అసలు నేనెక్కడికి వెడతానో నాకే తెలియదు. ఏమవుతానోనని ప్రశ్నించుకోకు. నీ విధి అల్లా ఒక్కటే. సావిత్రిని చక్కగా చూసుకో. నీ విరజ భౌతికమూర్తి ఇక లేదనుకో. భౌతికమైన శరీరం ఉన్నన్నాళ్ళు దీనిపై కాంక్ష, వ్యామోహం కలగటం ఎవరికైనా సహజం. అది లేదనుకున్న నాడే అచ్చమైన ప్రేమ వర్ధిల్లుతుంది. ఎప్పుడూ నీ ప్రేమ నుండి వంచితను కాలేను, దూరం కూడా కాను. నా ప్రేమ నీ పరిధి నుండి దాటి వెళ్ళిపోలేదు. అది నిజం వేణు. అంతకంటే మనకు కావాల్సింది ఏముంది? కలుసుకోవడం, కలుసుకొని మాట్లాడుకొని మనసు తెలుసుకోవటం, అప్పుడు చివరికి విడిపోవటం. ఇవి సంభవించటం మానవుని జీవితంలోకెల్లా విషాదమైంది వేణు. ఇక ఉంటా వేణు. నీ కర్తవ్యాన్ని విస్మరించవు కదూ. ఎప్పుడు ఎక్కడున్నా నీదైనా నీ విరజ కథ కొనసాగుతుంది.